సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను హేళన చేస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అమిత్ షాను పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ పార్టీ నేతలు నంద్యాలలో నిరసనను వ్యక్తం చేశారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గురించి రాజ్యసభలో అమిత్ షా అవమానపరిచేలా, అగౌరవపరిచేలా మాట్లాడడము సిగ్గుచేటు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. అతని గురించి అమిత్ షా మాట్లాడడం అంటే బీజేపీకి రాజ్యాంగం పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ మనధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలి, ఆర్ఎస్ఎస్ చెప్పిన విధంగా పాటించాలనేటువంటి నిబంధనలు ఈరోజు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దళితులకు అందరికీ కూడా సమానమైన హక్కులను కల్పించేలా, రాజ్యాంగంలో రాజ్యాంగ హక్కులను కూడా సమానమైనటువంటి రీతిలో చేసేలా ఆయన చేసినాడు. కాబట్టి అటువంటి మహోన్నత వ్యక్తిని మాట్లాడడం అనేటువంటిది సిగ్గుచేటు. ఇప్పటికైనా గానీ అమిత్ షా మాట్లాడేటువంటి మాటలను వెంటనే వెనక్కి తీసుకొని దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలా, ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నివాసంలో నిన్న డిన్నర్ చేసినాడు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి సిపిఎం, సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ పద్మావతి నగర్ ఆర్చ్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. మీరు ఆ పదాన్ని పలికినట్లయితే మీకు ముక్తి లభించేది, మీరు స్వర్గానికి పోయే వాళ్ళు అనేటువంటి పద్ధతిలో వ్యాఖ్యానం చేసినటువంటి పరిస్థితి. అంటే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఏ సందర్భం దొరికినా ఆ సందర్భంలో అంబేద్కర్ గారి పైన, రాజ్యాంగం పైన దాడి చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి పరిస్థితి అనేటువంటి జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగ రూపకర్త, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను గత పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడినటువంటి అవమానకరమైన, అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని వామపక్ష పార్టీలైనటువంటి సిపిఎం, సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈవేళ అంబేద్కర్ ను అవమానపరిచినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మన ఆంధ్ర పర్యటనను వ్యతిరేకిస్తూ ఇవాళ నంద్యాలలో ఆయన నిరసనను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేయడం జరిగింది. మరి ఎవరైతే కోట్లాది మంది భారతీయులు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఆరాధించేటువంటి వారు మరి అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని, మరి భారత రాజ్యాంగ రూపకర్త అయినటువంటి ఆయన చేసినటువంటి కృషిని పొగుడుతూ ఉన్నటువంటి సందర్భంలో అంబేద్కర్ 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 అని జపం చేస్తున్నారు. మరి అంబేద్కర్ ఏమైనా దేవుడా? ఆ అంబేద్కర్ ను ఆరాధించే బదులు దేవుడిని ఆరాధిస్తే మీరు స్వర్గానికి వెళ్తారనేటువంటి అమిత్ షా అవమానకరమైనటువంటి, అభ్యంతరకరమైన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. యావత్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలోకి కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు ఆయన ఆహ్వానించారు. మరి ఏం చేయాలనుకున్నారో రాష్ట్రాన్ని కానీ తెలియదు. ఈ రాష్ట్రాన్ని నాశించడానికినే అమిత్ షా గారు కేంద్రం వచ్చారు. మొన్న పార్లమెంట్లోనేమో అంబేద్కర్ గారిని ప్రపంచ నిర్మాత, రాజ్యాంగ నిర్మాత, అలాంటి నిర్మాతను అవమానించిన అమిత్ షా గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం చేయాల. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నేత అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా గారు రాష్ట్ర పర్వటానికి రావడము సిగ్గుచేటు. ఎందుకంటే మొన్ననే పార్లమెంట్ సమావేశాల్లో చెప్పారు,
అంబేద్కర్ గారు ఏమన్నా దేవుడా అని. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ అంబేద్కర్ గారు భారతదేశ పౌరులందరికీ దేవుడే. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ ప్రజలు సుఖశాంతంలో ఉన్నాడు. అదేవిధంగా మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, అనేక వర్గాల ప్రజలకు ఆయన రాసిన రాజ్యాంగంలో సకల సౌఖ్యాలు అనుభవిస్తున్నారు. కానీ ఇవాళ చూస్తుంటే అమిత్ షా గారు కేవలము తన సనాతన ధర్మం పేరు మీద రాష్ట్రాల్లో దేశంలో పవనిస్తుంటారు. కానీ ఇవాళ ఈరోజు రాష్ట్రానికి రావడం అనేది అత్యంత దురదృష్టకరం. కాబట్టి ఇవాళ రాష్ట్రానికి పర్యటించిన అమిత్ షా గారు బేషరతుగా ఆయన అంబేద్కర్ కు క్షమాపణ చెప్పాలి, ఈ సమాజం క్షమాపణ చెప్పాలి. లేకపోతే రాబోయే కాలంలో ఆయన ఈ రాష్ట్రాన్ని కాదు దేశంలో ఎక్కడ పర్యటించినా భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా అంబేద్కర్ వాసులు వారిని అడ్డుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం.